యేసు ప్రభుకి మరి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులలో మరి ఒక శిష్యుడిని దేవుడు ఎన్నుకుని అతని చేతికి డబ్బులు సంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డబ్బులు సంచి ఇస్తే వెంటనే మనసు మారిపోతుంది కదా. డబ్బు చూడగానే మనసు మారిపోతుంది, వెంటనే మార్చేస్తుంది. అది ఒక పిశాచం లాంటిది. మన మనసు తొందరగా మారిపోవటానికి ప్రధానమైన కారణం డబ్బే కదండి. ఏమీ లేదనుకోండి, మెత్తగా అణిగి ఉంటాం. ఉందనుకోండి, మనం పట్టుకుంటారా? మనం పట్టుకోవాలి. కాబట్టి దేవుడు మన స్థితిగతులు తెలుసు కాబట్టి, మన యొక్క హృదయం ఆలోచనలు తెలుసు కాబట్టి దేవుడు మన ఇలా ఉంచి తొక్కిపెట్టి నడిపిస్తున్నాడు. ఎందుకు దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. పాపం వీడు చాలా మంచోడు అనుకున్నాడు యేసు ప్రభు వారు. 12 మంది శిష్యుల్లో ఒక ఆయన్ని అనుకుని అతనికి డబ్బు సంచి ఇచ్చాడు. ఆ డబ్బు సంచి సంకలో తగిలించుకుని తిరిగేవాడు. మరి అలాగే యేసు ప్రభు వారు అలాగ వచ్చినప్పుడు మరి వరలక్ష్మి గారిని ఇక్కడ ప్రార్థన చేస్తే, అమ్మా నీకు స్వస్థత నేను కలగజేస్తున్నాను, మంచి ఆరోగ్యాన్ని పొందుకమ్మని ఆమెను దీవించి ప్రార్థన చేస్తే, అయ్యా దైవ సేవకులు మా ఇంటికి వచ్చారు, ఇదిగో నేను కానుకిస్తున్నానంటే, నా చేతికి ఇకమ్మా, ఆ డబ్బు సంచి ఇచ్చినోడు ఉన్నాడు కదా, డబ్బు సంచి తీసుకున్నవాడు వాడికి అంటే తన దగ్గర ఉన్నదేదో ఆ సంచులు వేస్తుంటే, వేసిన వెంటనే మరి ఆ శిష్యుడు ఆ సంచిలో చేపెట్టి ఆ డబ్బులు ఇలాగ తీసుకుని మళ్ళీ పక్క జేబులో పెట్టుకునేవాడట. దేవునికి ఇస్తారు. ఏం చేసేవాడండి? ఇలా సంచిలో వేయగానే తీసేసుకుని మళ్ళీ వెంటనే తన జేబులో పెట్టుకునేవాడు. ఒకటి ఆలోచించలేకపోయాడు, తన దగ్గర అంత డబ్బు ఉంటుంది కదా, ఇంకా తందే కదా, మళ్ళీ దాంట్లో దొంగతనం చేయటం ఎందుకు కదండి. చాలాసార్లు మనం కూడా అలాగే కొన్ని విషయాల్లో చేస్తాం. మన దగ్గర ఉన్నదాన్ని మనమే దొంగతనం చేస్తాం, చాలా అసహ్యంగా చేస్తూ ఉంటాం కదా. మరి యేసు ప్రభువుని మీరు చంపాలనుకుంటున్నారు కదా, మరి యేసయ్యని తీసుకొచ్చి మీకు నేను అప్పు చెప్తాను, మరి నాకు ఎంత ఇస్తారని అడిగాడట. వాళ్ళకి మహాదానందం వేసేసింది. సరే వెంటనే ఆలస్యం చేయలే ఆ పెద్దల ప్రధానులు, వెంటనే 30 వెండి నాణాలు చూసి వాడికి ఇచ్చారు. యేసయ్య అక్కడ ఉంటాడో మాకు అప్పు చెప్పే అని ఇంకొక గుర్తు కూడా చెప్పాడు. నేను వెళ్ళిన తర్వాత ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నావు అతని యేసయ్య అన్నాడట. వీడు చేసేదే తప్పుడు పని, యేసయ్యని పట్టుకోవడానికి వెళ్ళటం, మీరు వచ్చి పట్టేసుకుంటా అన్నాడట. వీడేమనుకున్నాడు, నేను ముద్దు పెట్టుకుంటే నేను పట్టించానని మాత్రం యేసయ్య అనుకోడు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, నా శిష్యుడికి ఏం తెలియదని యేసు ప్రభు అనుకుంటారని వీడు అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుని, బోధకుడా నీకు శుభము అని చెప్పగానే, నా చెలికాడా నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెప్పాడు. దేనికోసం? ₹2 కోసం, డబ్బు కోసం 30 వెండి నాణాలు తీసుకుని తన దగ్గర దాచుకున్నాడు. ఒక రోజున యేసు ప్రభుని పట్టుకుని లాక్కెళ్ళి పెద్దల ప్రధానులు సావుళ్ళు పెట్టి కొడుతుంటే ఇతనికి చూసి మారు మనసు పొంది, అయ్యో నేను ఎంత తప్పు చేశానే, ఎంత అపరాధము చేశానే, మా గురువు గారు ఇన్ని రోజులు నాతో తిరిగి ఎవరిని చిన్న మాట అంటాం కూడా నేను ఎరగను, ఎవరిని కూడా తిట్టడం ఎరగను, ఆయన పెడితే తిన్నాడు, పెట్టకపోతే మాట్లాడు కూరుకున్నాడు తప్ప కానీ ఎవరికి చిన్న హాని కూడా చేయలేదే, అందరినీ ప్రేమించాడు, మంచిగా అందరినీ దేవుని తోటి తిప్పాడయ్యో నేను ఎంత తప్పు చేశానని పశ్చాత్తాపడి పరుగుపడిన తనకి ఇవ్వబడిన 30 వెండి నాణాలు పట్టుకుని పెద్దల ప్రధానుల దగ్గరికి వెళ్ళాడు. మీ డబ్బులు మీరు తీసేసుకొని నాకు అవసరంలే, నిరపరాధిని మీకు నేను అప్పు చెప్పాను, ఏ తప్పు చేయని వాళ్ళు మీకు అప్పు చెప్పాను, దయచేసి వదిలిపెట్టేయండి అన్నాడు. అంటే ఆ డబ్బులు నువ్వు ఉంచుకో, మాకు అవసరం లేదండి, నాకు ఈ డబ్బు అవసరం లేదని ఆ ఆలయంలో ఆ 30 వెండి నాణాలు విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ వ్యక్తి, ఆ శిష్యుడు, ఇస్కరియోతు యోధా అనే ఆ శిష్యుడు ఊరేసుకుని చనిపోయాడు. డబ్బాష ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఎక్కడికి తీసుకెళ్తుంది? ప్రాణాలు తీసేస్తుంది. అది ఎలాంటిదటండి? ఒక రాక్షసి. అది ప్రేమ ఎవరి మీద కురిపించనివ్వదు, ప్రేమ చూపించనియదు, అవును కదండి. దయ లేదు దానికి, ఎదురువాడంటే జాలి ఉండదు, ఎవరి దగ్గర ఉంటే వాడికి గర్వం పుట్టిస్తుంది. యేసుప్రభు విలువ ఎంత? 30 వెండి నాణాలకి యేసుప్రభు వారు కొనబడ్డాడు. ఆయన విలువ ఎంత అండి? 30 వెండి నాణాలు. ఆ 30 వెండి నాణాలు కూడా ఇస్కరియోతు యోధా ఆలయంలో పాడేసి వెళ్ళిపోతే
ఇది రక్తపు సొమ్ము మాకు అవసరం లేదని ఎవడో తీసుకోలేదు. కానీ ఆ సొమ్ము పట్టుకెళ్ళి ఎక్కడో ఊరి చివర కుమ్మరవాణి ఉంటే వాడికి ఇచ్చి 30 వెండి నాణేలు ఒక పొలాన్ని కొన్నారు. దాన్ని రక్త భూమి అన్నారు. ఆ రక్త భూమిలో ఆ దేశం వెళ్ళినటువంటి ఎవరైనా అన్యజనులు ఉంటారు కదా, అక్కడ చనిపోతే కనుక దాంట్లో పాతి పెడతారు. దానికోసం కొనబడ్డది. అది కుమ్మరవాణి పొలమునకు ఇవ్వబడ్డది. యేసుప్రభు యొక్క విలువ ఎంత అండి? 30 వెండి నాణేలు. కానీ యేసుప్రభు వారు ఎంతగా ఆశ్చర్యపడంటే, వీడు ఇన్ని సంవత్సరాల పాటు నాతో ఉండి నన్ను అమ్మేసుకుంటాడా? అంతే కదండి. మనం కూడా ఏం చేస్తాం? ఇన్ని సంవత్సరాలు యేసుప్రభుతో ఉండి, యేసుప్రభుతో ప్రయాణం చేసి, యేసుప్రభు మహిమను చూసి, యేసుప్రభు వాక్యాన్ని విని ఆఖరిలో ఆయన అమ్మేసుకుంటామా? మనం అలాగ ఉన్నామండి ప్రజలు? చెప్పండి, ఉన్నాం అలాగా? మనం అలాగ ఉండకూడదండి. ఎలా ఉండాలి? యేసు ప్రభు కోసం ప్రాణాలు పెట్టే బిడ్డలుగా ఉన్నాం. ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు కానండి, ఆత్మీయ విలువలు మాత్రం మనం పోగొట్టుకోకూడదు. ఆ విలువలు చాలా గొప్పవి, దేవుడు ఇచ్చిన వరాలు. ఆ వరాలు మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం సంపాదించుకోలేమండి. ఆత్మీయ విలువలు అనేవి చాలా ఉంటాయి. ఈ ఆత్మీయ విలువలు మనం కోల్పోయినప్పుడు మన హృదయం మనకు గద్దిస్తూ ఉంటుంది. నువ్వు విలువ కోల్పోతున్నావు, తప్పు చేస్తున్నామని మన ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది.